వాళ్ళని ఎందుకని మేము ఇప్పుడు ప్రోత్సహిస్తాం? ఎందుకని వాళ్ళు శరణుజొచ్చినా కూడా మేము క్షమించే పరిస్థితి? వాళ్ళంతా చేసింది కిరాతక పాలన. ఈవేళ మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు, బీజేపీ నాయకులను ఇబ్బంది పెట్టారు, అందరినీ ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టారు, ఎవరిని గొంతెప్పకుండా నోరు నొక్కడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ గుర్తుంచుకుంటాం సార్ ఖచ్చితంగా. ఇవన్నీ మా అధినేత గుర్తుంచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారే ఆయన వ్యవహార శైలికి విరుద్ధంగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మీ పాయింట్ పైన ఒక ప్రశ్న, మీ పాయింట్ పైన ఒక ప్రశ్న, అంటే మీరు చెప్తే బాగుంటుందేమో, బట్ మీకంటే ముందు ఈ ప్రశ్న ఒకసారి నేను పిఎన్ మూర్తి గారిని అడగాలనుకుంటున్నాను. పిఎన్ మూర్తి గారు, అన్నీ గుర్తుపెట్టుకుంటాం, గతంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏంటి, వాళ్ళు పెట్టినటువంటి కేసులు ఏంటి, వాళ్ళు చూపించినటువంటి జైలు శిక్షలు ఏంటి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం అని మాట్లాడినటువంటి క్రమంలో ఒక రెడ్ బుక్ లోకేష్ పాదయాత్ర చేసినటువంటి క్రమంలో చాలా సంచలనంగా మారింది. సో మనందరికీ తెలిసి రెడ్ బుక్ అంటే దాంట్లో ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, దేశానికి సంబంధించినటువంటి వాణిజ్యానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా రెడ్ బుక్లో పెడతా ఉంటారు. దట్స్ కంప్లీట్లీ ఫినాన్షియల్ కైండ్ ఆఫ్ దేశానికి సంబంధించినటువంటి విషయం కేంద్రం నుంచి ఆలోచిస్తే. బట్ రాష్ట్రంలో కంప్లీట్ డిఫరెంట్గా కనిపిస్తోంది. ఈ రెడ్ బుక్ అనేది ఒక డేంజర్ బెల్స్ మోగించబోతోందా? ఈ రెడ్ బుక్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో చాలామందిని లోపలేయబోతోందా? ఇది కక్షపూరితంగా జరుగుతుందనుకోవాలా, లేదు ప్రజాపాలన దిశగా గతంలో చేసినటువంటి అరాచకాల్ని బయటికి తీయబోతున్నారు అనుకోవాలా? పిఎన్ మూర్తి గారు ఏం చెప్పొచ్చు దీనిపైన? ముందుగా మనం ఈ వ్యాఖ్యానాలు, ఇటు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ఫ్రంట్లో ఉన్న వాళ్ళు కానీ, ఓడిపోయిన వైసీపీ కానీ, ఈ వ్యాఖ్యానాలను ఒకసారి మనం పరిశీలించుకుంటే ఇటు అనూహ్యమైన విజయం వచ్చింది, అటు అనూహ్యమైన ఓటమి వచ్చింది. ఈ అనూహ్యమైన ఓటమి నుండి చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు దుమ్మెత్తిపోస్తారు అని అంటారు. ఆటలో ఓడిపోతే వాళ్ళ నెత్తి మీద వాళ్ళే దుమ్ము పోసుకుంటూ ఉంటారు. ఈరోజు వైసీపీ పరిస్థితి అది. అయితే మేము గెలిచామనే ఒక దీని నుంచి వాదనలు కూడా వస్తున్నాయి. నేను విన్నాను, మన వారు బిళ్ళలు పెట్టుకుని వచ్చి మీరు టీ ఇస్తారు, పచ్చ బిళ్ళలు పెట్టుకురండి అని చెప్పి అచ్చయ్య నాయుడు గారు అన్నారు. అన్న ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మాట్లాడుతున్నది, బహుశా ఆయన్ని ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని 48 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు తిప్పి ఒక పక్కన రక్తస్రావణం అవుతూ ఉంటే దాన్ని కూడా ఇది చేయకుండా ఆయన్ని పాపం తిప్పారు. బహుశా మనిషి కదా ఆయన, అక్కడి నుంచి ఆ వ్యాఖ్యానాలు వచ్చాయేమో అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే అంతటి వేధింపుల మధ్యన వచ్చిన ఈ అనూహ్యమైన విజయం నుంచి వచ్చిన మాటలుగా వాటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఒక అధికారి దగ్గరికి వెళ్ళినా, ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినా టీ ఇవ్వడం, మంచినీళ్ళు ఇవ్వడం అనేది బిళ్ళ పెట్టుకున్న వాళ్ళకని కాదు, వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఇవ్వడం అనేది అనువాయితీయే. అయితే ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి ఏ అధికారి అయినా అలా ఇవ్వకపోతే వాళ్ళ పని కూడా పడతాం అని చెప్పారు. నేను అనేది ఏంటంటే ఈ విజయాన్ని ఒక స్థిత ప్రజ్ఞతో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అది కొంచెం కష్టసాధ్యమే, ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఒక అరాచక పరిస్థితిని మేము అనుభవించాము అనే ఒక ఫీలింగ్ లో ప్రజలు కొంతమంది ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే మాటలుగానే దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. దాని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది అది. ఇక రెడ్ బుక్ అంటే, రెడ్ అంటే విప్లవం, మార్పు, పెను మార్పు. ఏమిటా మార్పు అని అంటే, గత ప్రభుత్వం ఏ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలని చేసింది, అవన్నీ కూడా ఆయన నోట్ చేసుకున్నట్టున్నారు. ఆ రెడ్ బుక్ లో ఉన్న వాటిని అది ఏదో ఆయన పర్సనల్ గా అమలు చేస్తారన్నది కాదు, అధికారంలోకి వచ్చారు కాబట్టి అధికారయుతంగానే చట్టబద్ధంగానే దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరికి గుర్తుంటుంది, తమిళనాడులో కరుణానిధిని జయలలిత అర్ధరాత్రి పూట ఈడ్చుకుని వెళ్ళిన సన్నివేశాలు మనం చూసాం. అదేవిధంగా మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ అమ్మాయి పెళ్లి ఉండగా ఇక్కడ కేసీఆర్ గారు కూడా అదేవిధంగా కోదండరామ్ గారి యొక్క ఆ ద్వారబంధాలని పగలగొట్టి పోలీసులు తీసుకెళ్లడం అనేది మనం చూసాం. అది కక్ష సాధింపు. అటువంటి చర్యలకు వెళ్లకుండా కూటమి చట్టపరంగా జరిగిన అవినీతిని అన్నింటినీ బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నది. 500 కోట్ల పైచీలకు పెట్టి ఆ రాజభవనం ఎందుకు కట్టారు రుషికొండ మీద, దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. పోలవరంలో ఆ డయాఫ్రమ్ వాళ్ళని ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం చేశారనే దాన్ని కూడా దాన్ని చూడాలి. ఆ నిర్లక్ష్యానికి ఇంకొక 5 ఏళ్ళు వెనక్కి పోయినట్టు అయిపోయింది. అమరావతిలో జరిగిన
ఆ విధ్వంసం కూడా నేను గ్రాఫిక్స్ అని అన్నారు, బహుశా గ్రాఫిక్స్ చూసి గ్రాఫిక్స్ అనుకున్నారు, కానీ అది 50 నుంచి 70% వరకు అవి ఫినిష్ అయిన పరిస్థితి మనం చూస్తాం. అది ప్రజల సొమ్ము. అందుకని దాని మీద చట్టపరంగా వెళ్లాల్సినవన్నిటిని ఉపేక్షించకూడదు. అది అధికారులైనా రాజకీయ నాయకులైనా వెళ్ళకూడదు. అయితే మనం తీసుకునే చర్యలు అటు అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ అప్పుడు తిప్పినట్టుగా తిప్పితే అది కట్టడాదిపోతుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుని సమన్వయంతో ఎన్డీఏ ప్రభుత్వం